హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చిక్కుడుకాయని ఎలా తుంచుకోవాలో చూద్దాము. దాంట్లో మనకు కావలసినవి ఏ, బి, సి విటమిన్స్ ఉన్నాయి. అలాగే మనకు కావాల్సిన ఫైబరు, మెగ్నీషియము, పొటాషియము, ఇలా ఎన్నో మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మనం కాయ ఒలిచినప్పుడు ఇలా ఒలిస్తేనే కంపల్సరిగా ఇందులో పురుగులు ఏమున్నాయనేది తెలుస్తుంది. లేదా కాయను పూర్తిగా ఓపెన్ చేయకుండా మనము అలాగే తుంచినామంటే దాంట్లో అన్ని పురుగులు ఉండేది మనకు తెలియదు. అందుకే మన ఆరోగ్యము ముఖ్యము. అందుకని మనము కాయని ఇలా రెండు వక్కల్లాగా చీలిన తర్వాతనే చుంచుకోవాలి. అది చాలా మంచిది. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొంచెం కాయ గుడ్లలాగా ఉన్న కాయని, గింజలున్న కాయని తెచ్చుకుంటే ఒలిచి వాటిని తాలింపు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూర తిననప్పుడు ఫస్ట్ గింజల్ని అలవాటు చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే నెక్స్ట్ టైం మనం కర్రీ వండినా తింటారు. లేదంటే ఇది కర్రీ వండి మనము చపాతీకి ఇట్లా పరోటా లాగా చేస్తాం కదా, అలా వాడినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు 1-2 ఇయర్స్ ఉన్నప్పుడే గింజలని, బబ్బలని, ఇలా గింజలని అలా మెత్తగా చేసి తినిపిస్తూ చేతికిస్తూ ఉంటే కూరగాయలు చాలా బాగా అలవాటు అవుతుంది. ఎస్పెషల్లీ చిక్కుడుకాయనైతే చాలా తొందరగా అలవాటు అవుతారు. ఎందుకంటే గింజలు ఉంటాయి కాబట్టి బబ్బలని చాలా ఇష్టంగా తింటారు. తిన్నదంటే కర్రీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అలాగే మా ఇంట్లో వాళ్ళందరికైతే చాలా ఇష్టము. మా వారికైతే ఇంకా ఎక్కువ ఇష్టము. ఎక్కువసార్లు అదే తీసుకొస్తూ ఉంటారు కనిపిస్తే చాలు మార్కెట్లో. అలాగే చూశాక మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.